వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ వంకాయ గ్రేవీ. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గింజలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనికి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా బాగా కలిపి రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇదే ప్యాన్లో 1/2 స్పూను మెంతులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మీకు చూస్తే తెలుస్తుంది, నేను ఇక్కడ ఆయిల్ అస్సలు యూస్ చేయడం లేదు. ఇప్పుడు ఇది చల్లారనిద్దాము. గ్రేవీ కోసమని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కిస్తాము. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడాక ఇందులో 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవనండి. దీనికి ఒక మసాలా రెడీ చేసుకుందాము. దానికి ఒక మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ ముక్కలు, 2 టమోటాలు కూడా వేసి కోర్స్గా దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇది మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. ఇది పక్కనుంచి కడాయిలో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా దీన్ని కలుపుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన వంకాయ ముక్కలు కూడా కలుపుతున్నాను. దీన్ని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 4-5 నిమిషాలు వేగించాలి. అప్పుడే మన గ్రేవీలు బాగా రుచిగా ఉంటుంది. వంకాయలు బాగా మగ్గించాలి. చూడండి, దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు గ్రేవీకి తగినంత కల్లుప్పు మరియు 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మనం ఫ్రై చేయలేదు కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేదాకా దీన్ని వేగించుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు బాగా వేగింది. ఇందులో కారానికి తగినంత పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కారం కావాలంటే దానికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు దీన్ని వేగించుకోవాలి. చూడండి, బాగా వేగింది ఇప్పుడు ఇది. ఇందులో నేను రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి తగినంత నీళ్ళు యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ మాత్రం యాడ్ చేసుకుంటున్నాను. మీ కన్సిస్టెన్సీకి తగినట్టు దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టి వంకాయల్ని ఉడికించుకోవాలి. ఈలోపు మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న వేరుశనగలు మరియు మెంతులు కూడా బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, ఇలాగా మన వంకాయలు ఉడికింది. ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసి ఒకసారి కలిపి మరొక్క నిమిషము దీన్ని వేగిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు దీన్ని మగ్గించాల్సిన అవసరం లేదు. చూడండి, మన రుచికరమైన వంకాయ గ్రేవీ రెడీ అయింది. మీరు కూడా దీన్ని
ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి.